నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిలో నాణ్యత మేడిపండు చందమేనన్న విమర్శ ఉంది. మన ఇంజనీరింగ్ పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలకు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న సాంకేతిక విద్యకు మధ్య ఊహించలేని వ్యత్యాసం ఉంది. ఈ సమస్యలకు కారణం అధ్యాపకుల కొరత, పరిశోధన లేని పాఠ్యాంశాలే. డిజిటల్ లెర్నింగ్లో వెనుకబాటుతనము ఇందుకు కారణమవుతోందని విద్యావేత్తలు చెబుతున్నారు. దేశ విదేశాల్లోని అత్యుత్తమ అధ్యాపకుల నుంచి కాలానుగుణంగా విద్యారంగంలో వివిధ కోర్సులకు సంబంధించి వస్తున్న మార్పుల్ని ఒడిసిపట్టుకోవడంలో ఎదుగుదలకు ఈ లెర్నింగ్ పరిష్కారం చూపిస్తుందని వారంటున్నారు. విద్యార్థులకు దూర విద్య ద్వారా మరింత నాణ్యమైన విద్యను అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూక్స్ పేరుతో ఈ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు అందించే ప్రయత్నం 2 ఏళ్లుగా చేస్తోంది. కాకినాడ జేఎన్టీలో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త విద్యా విధానం అమలు ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి పాఠ్యాంశాలు సవరించుకోవడంలో మన విశ్వవిద్యాలయాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయన్న ప్రశ్న ఒక్కసారి వేసుకుంటే జవాబు దొరకదు. ఇంజనీరింగ్లో సుస్థిర భవిష్యత్ అందుకునే లక్ష్యంతో ఏటా ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మందికి పైగా విద్యార్థులు కళాశాల క్యాంపస్లో అడుగుపెడుతున్నారు. ఐఐటి అయినా, ప్రైవేట్ కళాశాల అయినా 4 ఏళ్ల బీటెక్, బీఈ కోర్సులో మొదటి ఏడాది నుంచే మంచి ప్రతిభ కనబర్చాలి. కానీ ఐఐటి, నిట్, ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరే విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు సాగలేకపోతున్నారు. కొన్నిసార్లు పాఠ్యాంశాలు అర్థం చేసుకునే విషయంలో విద్యార్థులు వెనుకబాటే అందుకు కారణమని తెలుస్తోంది. అందుకే విదేశాల్లోని విద్యాసంస్థల తరహాలో ప్రస్తుతం కొన్ని కళాశాలలు మెంటారింగ్ సెల్స్ ను, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ నిష్ణాతులతో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నాయి. కోర్స్, సబ్జెక్టు ఏదైనా ప్రస్తుతం ఆన్లైన్ లెర్నింగ్ సదుపాయాలు కల్పించే ప్రయత్నం అన్ని కళాశాలలు చేస్తున్నాయి. ఇలా ఆన్లైన్ లెర్నింగ్ సదుపాయాల్లో మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు MOOCs ఒకటి. ఈ కొత్త లెర్నింగ్ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. మూక్స్ డిజిటల్ లెర్నింగ్ విధానంలో నిర్దిష్ట వెబ్సైట్లో విద్యార్థి రిజిస్టర్ చేసుకుని అవసరమైన పాఠ్యాంశాల వివరాలు తెలియజేస్తే పాఠాలు ఆడియో విజువల్స్ రూపంలో సమకూరుతాయి. సందేహాల నివృత్తికి సబ్జెక్టు నిపుణులతో ఆన్లైన్ చాటింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ విధానాన్ని విస్తృత స్థాయిలో అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ బాధ్యత కాకినాడ జేఎన్టీయూకి అప్పగించింది. అందువల్ల విద్యార్థికి మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. The massive open online courses, they are very good for our country because of its vastness and the kind of geographical barriers which we face, the non-availability of expert teachers at all the places. This is a very good initiative by the university, by state governments, by the national government, or including by the individual teachers also, to provide education to those through this electronic medium. మూక్స్ లెర్నింగ్ విధానం ఈ శతాబ్దపు సరికొత్త అభ్యాసన సాధనంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానంలో ప్రోగ్రాం ఆధారంగా నిరంతరం ఆన్లైన్ పాఠాలు అందుబాటులో ఉంటాయి. కొన్ని మూక్స్ సర్వీస్ ప్రొవైడర్ల సంస్థల కోర్సులు పూర్తి చేస్తే ఆన్లైన్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా మూక్స్ విధానంలో కోర్సుల వారీగా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల లెక్చర్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. విదేశాల విషయం చూస్తే హార్వర్డ్ వంటి అంతర్జాతీయ యూనివర్సిటీలు మొదలు దాదాపు ప్రతి యూనివర్సిటీలోనూ మూక్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇంజనీరింగ్ విద్యార్థులు ఉపయోగించుకునేలా వారిలో ఆలోచన కల్పించడమే ఇప్పుడు మన ముందున్న లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థి లేదా కళాశాల వారి అవసరం మేరకు మూక్స్ వెబ్సైట్లో తమకు అవసరమైన కోర్సు, సబ్జెక్టులను పేర్కొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నిర్దిష్టమైన సమాచారం లభిస్తుంది. ఐఐటి ముంబై, ఐఐటి చెన్నై వంటి ఇన్స్టిట్యూట్లలో మూక్స్లో డొమైన్ స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఐటీలు, ఐఐఎస్సి బెంగళూరు సంయుక్త సారథ్యంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ NPTEL ఆకర్షణీయ ఆన్లైన్ లెర్నింగ్ టూల్ గా గుర్తింపు పొందింది. తద్వారా ఎన్నో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా స్వయం పేరుతో ప్రత్యేక మూక్స్ ను అందుబాటులో
అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ విద్యార్థి తరగతి గదిలో నడుచుకుంటే మంచి ఫలితాలుంటాయని కాకినాడ జేఎన్టీయూ అధ్యాపకులు చెబుతున్నారు. మూక్స్ విధానం ఆధారంగా బ్లెండెడ్ మూక్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆ విభాగ అధిపతి తెలిపారు. జూలై 2015లో ఆనరబుల్ వీసీ విఎస్ఎస్ కుమార్ గారు వీసీస్ మీటింగ్లో మీరందరూ ఏ దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటారన్నప్పుడు మేము మూక్స్ తీసుకుంటాం సార్ అని చెప్పి ఈ ఏపీ స్టేట్లోనే ఫస్ట్ టైం మూక్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 20,000 మంది స్టూడెంట్లు వివిధ అనుబంధ కళాశాలల నుంచి వివిధ సబ్జెక్టుల్లో దీంట్లో శిక్షణ పొందారు. సో దాంతో ఒక బ్లెండెడ్ మూక్స్ అన్న ఒక కాన్సెప్ట్ని జేఎన్టీయూలో ప్రవేశపెట్టాం. కంప్యూటర్లు, సమాచార సాంకేతికత కొత్త పుంతలు తొక్కడంతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. అదే ఉరవడితో విద్యారంగము ఆధునికత వైపు పరుగులు పెడుతోంది. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు కళాశాలలో ఏర్పాటు చేయాలంటే కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు. ఇంటి నుంచే అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించొచ్చు. తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన కోర్సులు పూర్తి చేసుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండే సర్టిఫికెట్లు పొందేందుకు సరికొత్త మార్గంగా మార్చుకోవచ్చు. ఇదే తరహా విద్యా విధానాన్ని మన రాష్ట్రంలోని కళాశాలలు అమలు చేస్తే ఇక అద్భుతాలు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దూర విద్యా విధానంలో ఇదో వినూత్న విధానంగా ప్రభుత్వం గుర్తించి ఈ విద్యా విధానాన్ని అమలు చేసే విషయంలో విద్యా సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఆన్లైన్ విధానంలో ఇన్స్టిట్యూట్ల లెక్చర్స్కు అనుగుణంగా ఈ లెర్నింగ్ సదుపాయం ఉండేది. మూక్స్ విధానంలో కోర్సు మెటీరియల్తో పాటు వీడియో లెక్చర్స్, విద్యార్థులు, ప్రొఫెసర్స్తో ఇంటరాక్టివ్ యూజర్ ఫోరమ్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో టాప్ యూనివర్సిటీల కోర్సులు బోధిస్తున్న అధ్యాపకులతో నేరుగా ఇక్కడి విద్యార్థులను అనుసంధానం చేయవచ్చు. ఈ లెర్నింగ్ విధానంలో నిర్దిష్ట సమయంలోనే అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. అదే మూక్స్ విధానంలో ఆయా కళాశాలలు అధికారికంగా ఈ విధానం అందించే సర్వీస్ ప్రొవైడర్స్తో ఒప్పందం చేసుకుంటారు. అందువల్ల విద్యార్థులు ఏ సమయంలోనైనా సంబంధిత పాఠ్యాంశాలకు అనుగుణంగా మనకు కావలసిన అధ్యాపకులతో నేరుగా సంభాషించే వీలు కలుగుతుంది. సరిహద్దులతో సంబంధం లేకుండా తమకిష్టమైన విద్యా సంస్థతో ఆసక్తి ఉన్న కోర్సును అభ్యసించొచ్చు. శ్రీకాకుళంలోని ఒక మారుమూల ప్రాంతంలోని ఇంజనీరింగ్ చదివే విద్యార్థి హార్వర్డ్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న మూక్స్ కోర్సులకు నమోదు చేసుకుని అక్కడి అధ్యాపకుల ద్వారా తన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మన వాస్తవ పరిస్థితులైతే మనకి 270 కాలేజీలు ఉన్నాయండి ఆల్మోస్ట్ అఫిలియేటెడ్. అలాగే అనంతపూర్ ఏరియాలో ఇంకో 200 ఉంటాయి. 500-600 కాలేజీలు ఉన్నాయి. మీకు ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉందండి. తర్వాత పిల్లలకు కూడా ఏంటంటే ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండి దీని నుంచి మనం ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దీన్ని ఉపయోగపడి ఉద్యోగం తెచ్చుకుందామన్న వేలో ఉండట్లే. వీళ్ళందరూ ఏంటంటే ఒక స్టాండర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వేలో వెళ్ళిపోతున్నారు. అంటే ఈరోజు మనకి చూస్తే 2 లక్షల మంది గ్రాడ్యుయేట్ అయ్యి ఇంజనీర్లు బయటకు వస్తే వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి లేకపోతే చిన్న చిన్న జాబులకి, అటెండర్ జాబులకు కూడా వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే నిరుద్యోగం కాదండి, వీళ్ళ నైపుణ్యాలు సరిపోవట్లేదు చాలామందివి. సో అందుకని ఇప్పుడు ఈ నైపుణ్యంతో కూడిన విద్య వచ్చేలా చేయడం అనేది ముఖ్యం. దానికి మరి ఇంత లక్షల మందిని ట్రైన్ చేయడానికి సరిపడా ఉపాధ్యాయులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ విధానంలో వెళ్లాల్సిన అవసరం ఉంది. మూక్స్ విద్యా విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ చదువుల్లో వచ్చే మార్పులను విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య నిష్పత్తి సగటున 1:40గా ఉంది. అందువల్ల తరగతి గదిలో అధ్యాపకులు చెప్పే అంశాలన్నీ విద్యార్థులకు చేరడం లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే 350 ఇంజనీరింగ్ కళాశాలల్లో, 300 మేనేజ్మెంట్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితిలో తక్కువ జీతానికి సరైన విద్యార్హత లేని అధ్యాపకులను ప్రైవేట్ కళాశాలలు చేర్చుకుని వారితోనే పాఠాలు బోధిస్తూ నాణ్యత లేని విద్యార్థులను సమాజం మీదకు వదులుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాలంటే మూక్స్ వంటివి ఎంతగానో తోడ్పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆన్లైన్లో నిరంతరం ప్రొఫెసర్లతో సంప్రదిస్తూ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. విస్తృతంగా ఉండే కోర్సు కంటెంట్ను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కుదించి లైవ్ వీడియో లెక్చర్స్ను అందించడం, వర్చువల్ క్లాస్ రూమ్ సదుపాయం కల్పించడం మూక్స్ ప్రత్యేకతగా నిపుణులు చెబుతున్నారు. ఈ విధానానికి కాకినాడ జేఎన్టీయూ కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలలను అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఈ నెల 8న కాకినాడ జేఎన్టీయూలో అధ్యాపకులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్టూడియోలో ఏంటంటే స్పీకర్ అక్కడ స్టూడియోలో ఉండి హీల్ బి డెలివరింగ్ ది లెక్చర్. ఆ లెక్చర్ ఇస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, థౌజండ్స్ ఇన్ నంబర్,
from different private colleges, affiliated colleges, constituent colleges, క్యాంపస్ కాలేజెస్ అన్ని వాళ్ళు స్టూడెంట్స్ అంతా కూడా, ఈవెన్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా ఈ లెక్చర్ని మానిటర్ చేస్తూ స్క్రీన్ మీద చూస్తూ, అంటే బిగ్ స్క్రీన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసాం క్లాస్ రూమ్స్లో కానీ సెమినార్ హాల్స్లో కానీ. సో అట్ ఏ స్టేజ్ ఒక్కొక్క సెమినార్ హాల్లో ఈవెన్ 200-300 మెంబర్స్ కూడా ఈ లెక్చర్స్ వాచ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఆన్లైన్లో త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్. ఈ ఫెసిలిటీ వల్ల ఏంటంటే ఒకే సింగిల్ అవర్ క్లాస్ లెక్చర్ని thousands of people are getting benefited. ఈ లెక్చర్స్ ఎలాంటివంటే దే ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ ఏ నార్మల్ కోర్స్. అయితే మనం ఎవరికైతే మనం దానికి లింక్ ఇస్తున్నామో ఐపీ అడ్రస్ రిలేటెడ్గా ఆ లింక్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడటానికి ఫెసిలిటీ ఉంటుంది. ఆ విధంగా వీ కెన్ హ్యావ్ ది కనెక్టివిటీ. అంతర్జాతీయ మూక్స్ ప్రొవైడర్స్ భారత్లో ప్రవేశించడం 4 ఏళ్ల క్రితం ఐఐటి ముంబైతో మొదలైంది. మూక్ సర్వీస్ ప్రొవైడర్స్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎడెక్స్ సంస్థ ఐఐటి ముంబైలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సులు అందిస్తోంది. మరో మూక్స్ ప్రొవైడర్ కోర్స్ ఎరా ఐఐటి ఢిల్లీతో ఒప్పందం ద్వారా వెబ్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా కోర్సులను అందిస్తోంది. వీటితో పాటు ఐఐటి కాన్పూర్, ఐఐటి చెన్నైలు కూడా మూక్స్ కోర్సులు అందించే దిశగా సిద్ధమవుతున్నాయి. ఇదే బాటలో మరిన్ని మూక్స్ ప్రొవైడింగ్ ఆన్లైన్ సంస్థలు పయనిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మరికొన్ని జాతీయ హోదా ఉన్న ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు కూడా మూక్స్ కోర్సులు అందించేందుకు, తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఉపక్రమిస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ద్వారా చేయాలని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెలోషిప్ ఇస్తోంది. ఇలా కొందరు విద్యార్థులను ఎంపిక చేసి వారితో ఈ లెర్నింగ్ విధానంపై పరిశోధన చేయిస్తోంది. ప్రస్తుతం అయితే మన ఆంధ్రాలో ఇంత బాగా జరిగే ఎక్కడ లేదండి, ఏ కాలేజీలో లేదు, ఏ యూనివర్సిటీలో లేదనమాట. సో నేను గవర్నమెంట్కి ఏమని అడుగుతున్నానంటే వీళ్ళని మెయిన్ హబ్గా చేసి, మెయిన్ ఆంధ్రప్రదేశ్కి ఒక మెయిన్ మూక్స్ హబ్, ఈ లెర్నింగ్ హబ్గా చేసి దీని ద్వారా ప్రతి ఒక్క కాలేజ్కి హెల్ప్ పొందేటట్టు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి అయితే ఇంజనీరింగ్ కోర్సులే చేస్తున్నారు. మన యూనివర్సిటీ ఇక్కడ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ కాకుండా మిగతా ఏదైనా యూనివర్సిటీ కానీ మిగతా ఏదైనా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వాళ్ళకి ఏదైనా కోర్సులు కావాలంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ప్రస్తుతానికి గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది కానీ ఇంకా వీళ్ళకి కానీ ఒక టీమ్ సపోర్ట్ చేయించి ప్లస్ ఈ స్టూడియో నిర్మించాలనే ఐడియాలో కూడా ఉన్నారు వాళ్ళు. అది కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వాళ్ళు మరిన్ని కోర్సులు చేస్తారు, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ ప్లస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా తెప్పించేదానికి దీంట్లో అవకాశం ఉంటుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువస్తున్న ఫైబర్ గ్రిడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయం 1000కి పైగా ఉన్న ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, హ్యుమానిటీ కోర్సులు అందించే కళాశాలల్లో కీలక మార్పులకు అవకాశం ఉంది. ఇది రాబోయే 2 ఏళ్లలో మొత్తం విద్యా వ్యవస్థని మార్చేలా ముందుకు సాగుతోంది. వైద్యం నారాయణ హరి అన్నారు పెద్దలు. వైద్యుణ్ణి సాక్షాత్తు దైవంగా మన ప్రజలు భావిస్తారు. కొందరు నకిలీలకు ఇప్పుడు ఈ వృత్తి కాసులు కురిపించే కల్పతరువుగా మారిపోయింది. ఆర్ఎంపీ అనుభవం కలిగిన కొందరు సహా మెడికల్ రిప్రజెంటేటివ్లు ఆసుపత్రులు తెరుస్తున్నారు. అన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసేస్తూ వైద్యులుగా చెలామణి అయిపోతున్నారు. అనుమతులు ఇవ్వాల్సిన కొంతమంది అధికారులకు ముడుపులపై గల దురాశ వారికి అడ్డే లేకుండా చేస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ మధ్య జరిగిన వరుస ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఓ కుటుంబానికి కుటుంబం ఇదే తరహా వ్యాపారంతో ప్రజలు వ్యవస్థల్ని బోల్తా కొట్టించి అడ్డంగా దొరికిపోయింది. ఈ పరిణామాలతో వైద్యం కోసం ఎంతో నమ్మకంగా ప్రాణాల్ని సైతం వైద్యుల చేతిలో పెట్టే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. కర్నూలు జిల్లాలో నకిలీ వైద్యశాలల నిర్వాహకమేంటి? ఈ పరిణామాలు ఎలాంటి గుణపాఠాలు నేర్పుతున్నాయి? కర్నూలు జిల్లాలో నకిలీ డాక్టర్ల దందా కలకలం సృష్టిస్తోంది. ఆర్ఎంపీగా అనుభవం ఉన్నవారు, మెడికల్ రిప్రజెంటేటివ్లు సైతం ఆసుపత్రులు ఏర్పాటు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమకు పరిచయం ఉన్న ఎంబీబీఎస్ వైద్యుల పేరిట అనుమతులు తీసుకుని తర్వాత ఇష్టారాజ్యంగా చెలమణి అయిపోతున్నారు. అనుమతులన్నీ వచ్చాక ఆ పేరున్న వైద్యులెక్కడా కనిపించరు. నకిలీ వ్యక్తులే తమకు కాస్తో కోస్తో వచ్చిన వైద్యం చేస్తూ తప్పనిసరైనప్పుడు మాత్రం పెద్ద వైద్యుల్ని రప్పిస్తూ బండి నడిపించేస్తున్నారు. ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, అబార్షన్లు నర్సులతో చేయించేస్తున్నారు. వ్యాపారాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు గ్రామాల్లో ఆర్ఎంపీలను దళారీలుగా పెట్టుకుని వాటాలు పంచుతున్నారు. కర్నూలు నగరం కొత్త బస్టాండు పరిసరాల్లో ఇలాంటి ఆసుపత్రులు అనేకం. గర్భిణులకు స్కానింగ్లు చేసి ఆడపిల్లలైతే అబార్షన్లు చేయడం ద్వారా చట్టాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. ఏటా ఇలాంటి 100 కేసులతోనే కోట్ల రూపాయల ఆదాయాన్ని వెనకేసుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోందనేది బహిరంగ రహస్యం.
కర్నూలులోని నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, డోను ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు ఆసుపత్రులు వెలస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం 150 ఆసుపత్రులు, 170 క్లినిక్లు ఉంటే ల్యాబ్లు మరో 40 ఉన్నాయి. వీటిలో తాత్కాలిక అనుమతులతో నడుస్తున్న ఆసుపత్రులు 26 ఉంటే పునరుద్ధరింపజేసుకునే ఆసుపత్రులు మరో 50 ఉన్నాయి. ఏళ్లుకేళ్లు గడుస్తూన్నా వైద్య ఆరోగ్య శాఖ సరైన తనిఖీలు చేపట్టకపోవడం నకిలీ వైద్యులకు వరంగా మారింది. చాలా వరకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ప్రయోగశాలలది ఇదే పరిస్థితి. ఇప్పుడు మా దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి వైద్యం అయితే నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరుంటారు డాక్టరు, ఆ టైంలో ఆ డాక్టర్గా తెచ్చుకొని ప్రిస్క్రిప్షన్ రాసేవాడు డాక్టరా లేదా అనేది కూడా పబ్లిక్ అనుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకు డాక్టర్లే వాళ్ళు డాక్టర్లు కాదనే మాట అసలు టీవీలోకి వచ్చేవరకు కూడా మనకు తెలియదు. అంటే అంత ఇదిగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరి సర్టిఫికేట్లు కూడా మనం వెరిఫై చేయం కదా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము నీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది చూపించు అని చెప్పి ఏ పేషెంట్ అడగడు. చిన్నపిల్లల డాక్టర్ అనుకోండి, మన చిన్నపిల్లల డాక్టర్ బయట బోర్డు చూసేసి వెళ్ళిపోతారు. ఇంకో డాక్టర్ కూడా, తోటి డాక్టర్ కూడా అట్లే అనుకుంటారు ఎప్పుడైనా కూడా. కానీ హాస్పిటల్లో పెట్టినప్పుడు అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్తే కానీ బాగుంటుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ రెన్యువల్ చేయట్లేదంటే కానీ చాలామందికి మేము బయట చూస్తున్నాము హాస్పిటల్కి, మేము అప్లై చేసాం కానీ మాకు రెన్యువల్ ఇవ్వలేదు. శాఖాపరమైన ఇవి ఇబ్బందులు కూడా ఉన్నట్టున్నాయి వాళ్ళకి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. మాకు పర్మిషన్ మేము అప్లై చేసాం కాబట్టి మేము కంటిన్యూ అవుతున్నామని చాలామంది మాకు చెప్తుంటారు, వింటుంటాం మేము. ప్రైవేటు ఆసుపత్రులకు మొదట 3 నెలల కోసం తాత్కాలిక అనుమతులిస్తారు. శాశ్వత అనుమతులకు జిల్లా వైద్యాధికారి, భారత వైద్య మండలి సభ్యులు కలిసి ఆసుపత్రిలో వైద్యుల వివరాలు, అర్హత పత్రాలు పరిశీలించి అనుమతి ఇవ్వాలి. ఇందులో పురపాలక, అగ్నిమాపక శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తప్పనిసరి. వీటిని 5 ఏళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి పరిశీలనలు చేయకుండానే జిల్లా వైద్యాధికారులు భారీగా ముడుపులు తీసుకుంటూ అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యనే ఓ ఆస్పత్రికి అనుమతి విషయంలో 30,000 లంచం తీసుకుంటూ డిఎం&హెచ్ఓ మీనాక్షి మహాదేవన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడి జైలు పాలయ్యారు. ఆస్పత్రులపై పర్యవేక్షణ విషయంలో అధికారులు రాజీ పడుతున్నారనేందుకు ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. రాయలసీమ జిల్లాల్లో అతిపెద్ద నగరం కర్నూలు. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన కందనవోలులో ఎంతో చరిత్ర కలిగిన వైద్య కళాశాల, సర్వజన వైద్యశాలలు ఉన్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ నిపుణులైన వైద్యులు ఉన్నందున నాణ్యమైన వైద్యం అందేది. రాయలసీమ, ప్రకాశం జిల్లా సహా తెలంగాణలోని మహబూబ్నగర్, కర్ణాటకలోని బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది రోగులు వైద్యం కోసం కర్నూలు వస్తారు. ఆ తాకిడితోనే దశాబ్ద కాలంలో కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుపత్రులు వెలిశాయి. ఈ మధ్య కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కువయ్యాయి. ఆర్థిక స్తోమత కలిగిన వారు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలతో పోల్చితే ప్రైవేటు ఆసుపత్రుల్లోనే మంచి వైద్యం అందుతుందనే నమ్మకమే ఇందుకు కారణం. ఖర్చు ఎక్కువవుతుందని తెలిసినా మెరుగైన వైద్యం కోసం ఈ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారు. రోగం నయమయ్యేందుకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని అర్హత లేకున్నా ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేస్తూ నకిలీలు రెచ్చిపోతున్నారు. ఈ డాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్లే టెంపరీగా కొన్నాళ్ళు పారామెడిక్స్ కానీ వీళ్ళు కూడా క్వాలిఫైడ్ ఉన్నప్పుడు ద బిహేవియర్ ఈజ్ ఎథికల్. పూర్తి నాన్ మెడికల్గా ఉండి చేసే వీళ్ళు కూడా కొన్ని ఇతర వాళ్ళ ప్రమేయం కానీ కొంత సపోర్ట్ అని వీళ్ళకి లోకల్ వీటిల్లో ఉంటుంది. లేకుండా వాళ్ళు బట్ లోకల్ బాడీస్ అండ్ పొలిటికల్ పీపుల్ ఆల్సో షుడ్ సీ దట్ సచ్ థింగ్స్ షుడ్ నాట్ హ్యాపెన్. వీటిపైన ఇచ్చేటప్పుడే వాళ్ళకి మెడికల్ రిజిస్ట్రేషన్ కానీ లేదు నర్సింగ్ హోమ్ అథారిటీ, లోకల్ అథారిటీ ఏదిందో అవి కానీ వీళ్ళు హెడాక్ పర్మిషన్ అయినా కానీ మినిమం క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఇవ్వాలన్నది స్టాట్యూస్లో ఉండగలిగితే ఇవి కొంత దాకా కర్టైన్ చేయగలము. నకిలీ వైద్యుల దాష్టీకానికి ఈ మధ్య జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. నగరంలోని ఓ కుటుంబం మొత్తం వైద్యులుగా చెలామణి అయిపోతూ ప్రజల్ని మోసం చేస్తున్న వ్యవహారం వెలుగులోకొచ్చింది. కర్నూలు నగరంలోని అశోక్ నగర్కు చెందిన నాగేంద్ర ప్రసాద్ 2007లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసిన అనుభవం కలిగిన అతడు 2015 సంవత్సరంలో వైద్యుడి అవతారమెత్తాడు. జేపీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించి తనను తాను ఎంబీబీఎస్, ఎండీగా ప్రకటించుకున్నాడు. అప్పటి జిల్లా వైద్యాధికారిని
తాత్కాలిక అనుమతులిచ్చారు. తన ఆసుపత్రిలోనే పనిచేసే ఇంటర్ చదివిన యువతిని వివాహం చేసుకున్న నిందితుడు డాక్టర్ జ్యోతి ఎంబీబీఎస్ డీసీహెచ్ పేరుతో ఆమెను వైద్యురాలిని చేశాడు. బీకాం చదివిన ఆమె సోదరుడు రాఘవేంద్రను ఎంబీబీఎస్ ఎండీగా మార్చాడు. ఈ ఏడాది మార్చి నెలలో ఆదోనిలో విజయగౌరి క్లినిక్ పేరుతో మరో ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. కర్నూలు ఆసుపత్రిని రాఘవేంద్ర చూసుకుంటూ ఉండగా ఆదోని ఆసుపత్రిని నాగేంద్ర ప్రసాద్, జ్యోతి నిర్వహిస్తున్నారు. ఈ నకిలీ వైద్యులు 2016 నుంచి ఈ ఏడాది మే వరకు ఈఎస్ఐ ద్వారా 279 మంది కార్మికులకు చికిత్స చేసి 33 లక్షలు, 2 ప్రభుత్వ ఉద్యోగులకు చికిత్స చేసి 2 లక్షలు మంజూరు చేయించుకున్నారు. ఈ మోసగాళ్ల వలలో పడిన ఓ బ్యాంక్ ఈ ఆస్పత్రికి ₹1 కోటి రుణం ఇచ్చి చిక్కుల్లో పడింది. ఈ ఆస్పత్రుల్లో ఉండే ఔషధ దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. నకిలీ వైద్యుల విషయంపై అనుమానం వచ్చిన బాధిత రోగులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా బండారం బయటపడింది. నిందితుల్ని అరెస్టు చేసి ఆస్పత్రులకు తాళం వేశారు. ఇప్పటివరకు ఈ మార్గంలో ఎంత మొత్తం కూడబెట్టారు, ఇంకా ఇలాంటివారు ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి నకిలీగా చలామణి అవుతున్నారు. దీనికి మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అసమర్థత మెయిన్ కారణం. ఈ అసమర్థతని, అందులో ఉన్న లూప్ హోల్స్ని ఆసరాగా చేసుకొని నకిలీ అవతారాలు అయితే నకిలీ హాస్పిటల్ పెట్టగలుగుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిఎంఎండ్హెచ్ఓ నుండి టెంపరీ లైసెన్స్ ఇస్తారు. ఫస్ట్ టెంపరీ లైసెన్స్ ఇచ్చినప్పుడు 90 రోజుల్లో పర్మనెంట్ చేసుకోవాలి, లేదంటే 10 రోజుల్లో వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే లైసెన్స్ ఇచ్చిన తర్వాత 10 రోజుల్లో ఇన్స్పెక్షన్ చేయాలి. ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అందులో నిజమైన డాక్టర్లు ఉన్నారా, వాడికి ఉన్న అన్ని అనుమతులు ఉన్నాయా చూసి అప్పుడు పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వాలి. లేకపోతే టెంపరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఇన్స్పెక్షన్ మన డిఎంఎండ్హెచ్ఓ స్టాఫ్ ఎవరు కూడా ఇన్స్పెక్షనే చేయట్లేదు. టెంపరీ లైసెన్స్ ఇస్తున్నారు, ఊరుకుంటున్నారు. దానివల్ల టెంపరీ లైసెన్స్ తోటి నడుపుకుంటున్నాడు. ఈఎస్ఐ అనుమతులు తెచ్చుకున్నాడు, మెడికల్ రీఎంబర్స్మెంట్ అనుమతులు తెచ్చుకున్నారు. దానికి మన దగ్గర ఉన్న మెడికల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోయి ఇన్స్పెక్షన్ చేసి ఈ రిఫరల్ హాస్పిటల్ కింద పనిచేస్తుందని ఈఎస్ఐ డాక్టర్స్ వెరిఫై చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత మన హాస్పిటల్ సూపరింటెండెంట్ టీం వెళ్ళి మెడికల్ రీఎంబర్స్మెంట్కి హాస్పిటల్ సూటబుల్ హాస్పిటల్ అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. యాక్చువల్ వాళ్ళకి అనుమతే లేదు, పర్మనెంట్ హాస్పిటల్ అనుమతే లేదు. కానీ మన వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ని బేస్ చేసుకొని ఈఎస్ఐ క్లెయిమ్స్, ఇంకా క్లెయిమ్ రాలేదు కాబట్టి సరిపోయింది, 32 లక్షలు క్లెయిమ్ చేశాడు 6 నెలలు 7 నెలల్లో. ఒకవేళ వాళ్ళు శాంక్షన్ చేసి ఉంటే 32 లక్షలు కూడా ప్రజాధనం గవర్నమెంట్ డబ్బు పోయేది. టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చాము. అది టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చినంత మాత్రం నడపడానికి లేదు. అది దానికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ల్యాబ్ పెట్టుకోవాలి, కేసులు చూడాలి, ఇన్పేషెంట్ చూడాలి, ఆపరేషన్ చేసుకోవాలి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ నడిపే కర్నూలు డాక్టర్ కానీ ఆదం డాక్టర్ కానీ వీళ్ళిద్దరు కూడా డాక్టర్లు కాదు. ఇది తప్పు. ఇది ప్రజల జీవితాలతో చెలగాటం మాత్రమే. ఇట్లాంటివి మాత్రం మనం సహించేది లేదు. దీని మీద మా దగ్గర ఒక 26 నర్సింగ్ హోమ్ లిస్ట్ ఉంది. ఎప్పుడైనా మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్తో కలిపి దాడి చేయొచ్చు. ప్రభుత్వ ఉత్తర్వు 135ను అనుసరించి పేద రోగులకు తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం అందించాలి. ఇందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కమిటీ పనిచేస్తుంది. ఏడాదిలో 2 సార్లు ఈ కమిటీ సమావేశమై ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యం, రుసుములు సమీక్షించాలి. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, రుసుముల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే రాష్ట్ర స్థాయి కమిటీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఈ కమిటీలో నర్సింగ్ హోంల యజమానులే సభ్యులుగా ఉన్నందున సమావేశాలు ఏళ్ల తరబడి జరగడం లేదు. ఫలితమే ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. సాధారణ జ్వరానికి సైతం వేలల్లో బిల్లులు వేస్తున్నారు. ప్రసవం కోసం నర్సింగ్ హోంకు వెళితే ముందు వెనక ఆలోచించకుండా శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు. 30 నుంచి 50 వేల వరకు వసూలు చేసేందుకు వెనకాడటం లేదు. అవసరం ఉన్నా లేకపోయినా సెలైన్ బాటిళ్లు ఎక్కించి వేలు గుంజుతున్నారు. నకిలీ వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ వద్ద తప్పనిసరిగా నమోదు చేయించాలి. వైద్య విద్యతో సంబంధం లేనివారు ప్రారంభించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రులకు అనుమతుల విషయంలో రాజీ పడకూడదు. ధృవపత్రాల పరిశీలన పగడ్బందీగా నిర్వహించిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలి. జిల్లా కమిటీ ప్రతి నెల కొన్ని ఆసుపత్రులను తప్పనిసరిగా తనిఖీ చేసి నివేదికలు తయారు చేయడం సహా సమావేశాలు నిర్వహించాలి. డిఎంఎండ్హెచ్ఓ
సొంతంగా అనుమతులు ఇచ్చే పద్ధతి పక్కన పెట్టి కమిటీలోని ఎక్కువ మంది సభ్యుల నిర్ణయం ప్రకారం ఆసుపత్రులకు అనుమతి ఇవ్వాలి. ఆసుపత్రుల్లోనే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మందుల షాపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి అవసరమైతే జప్తు చేయాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో 5 సంగతులు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.